ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 9 మంది చనిపోయారు. అవును, అది ప్రభుత్వం తప్పిదమే. అదే జగన్ ఉండడితే బాగానే చేసేవాడు. ₹1,00,00,000 పరిహారం ఇచ్చేవాడు జగన్ ఉంటే. వాళ్ళ రూపాయి ఇవ్వకుండా దులబరించుకున్నారు, వాళ్ళ మీద తగాదు పెట్టుకుంటున్నారు వీళ్ళు. పోయినసారి ₹1,00,00,000 పరిహారం ఇస్తేనే అక్కడ గ్యాస్ లీకేజ్ అయితే 10 మంది చనిపోతే ₹1,00,00,000 పరిహారం ఇస్తేనే చనిపోయిన మనిషి వస్తాడా అన్నాడు చంద్రబాబు. మరి ఇప్పుడు నువ్వేమి ఇవ్వకుండా వస్తాడా? ఏమి ఇవ్వకుండా నీకు వాళ్ళకి ఏమైనా ఉపాధి దొరుకుద్దా? ఇవ్వచ్చుగా గవర్నమెంట్ తరఫున. నీ ఇస్తున్నావా? ప్రజల సొమ్మేగా, ఇవ్వచ్చుగా. నువ్వు కూడా తలా ₹1,00,00,000 ఇవ్వచ్చుగా. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు ఏదో పని చేసుకొని బతికేవాళ్ళు. నేనేదో ఇచ్చి ఉన్నట్టు వాళ్ళకి రావాల్సినవి అవి మేము ఇస్తున్నాం అని చెప్పుకుంటే ఎట్లా? వ్యాఖ్యలు చేశారు కదా, ప్రైవేటీకరణ ఆపింది మేమే అని నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. జగన్ గోల్ చేయబోతే ఏరికి అమ్మగనుకేవాళ్ళే, తాకట్టు పెట్టేవాళ్ళే. మరి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు కదా, మా వల్లే ఆగింది ప్రైవేటీకరణ. ఎవరో చెప్పుకుంటే అట్ట. మొన్న ధర్నాలు చేశారు అక్కడ తెలుసా? విశాఖపట్నంలో కార్మికులు ధర్నాలు చేసి గందరగోళం చేస్తే అది ఆగింది. ఈయన వల్ల వీళ్ళ మొత్తం తాకట్టు పెడదామని చూస్తుంటే ఆఖరికి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా తాకట్లు పెడదామని చూస్తున్నారు. ప్రైవేట్ పరం చేయాలంట. జగన్ గవర్నమెంట్ పరం చేస్తే అన్ని ప్రైవేట్ పరాలు చేస్తున్నాడు. హాస్పిటల్ ప్రైవేట్ పరాలైనాయా, బస్ స్టాండ్లు ప్రైవేట్ పరాలైనాయా, అన్నీ పీపీ విధానంలో మొత్తం దోచుకునే పనిలో ఉన్నారు. ఎవడికి ఏం చేశాడు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటన చనిపోయారు, దాని గురించి ఏమంటారు? అనేది ఏముంది, జగన్ అయితే అడిగినంత ఇచ్చేవాడు. ఈయన ఏమి ఇస్తాడు? మీ ఇంట్లో తెచ్చినారని అడుగుతుండే. ఏమిస్తాడు చెప్పు? అట్లా అడిగినాడు ఇస్తాడా? చెప్పులే. ఎవరైనా చచ్చిపోయి ఇప్పుడు నీ కుటుంబం నా కూడా చచ్చిపోయినారుగా. వాళ్ళు చచ్చిపోతే అంత కాదు ఎంత ఇస్తామంటే పోయేది కాదు. మీ ఇంట్లో చచ్చిపోయినా ఎందుకు మీకెందుకు అంటే ఏముంటుంది? అదే జగన్ అయితే ఇక ఎంత ఇస్తున్నామని అమ్మటే చోట్ల పర్యటించేవాడేగా. ఇదిగో వంక పెట్టడానికి చిన్నదైనా ఏదైనా చాలు. వంక పెట్టాలంటే ఏదికైనా వంక పెట్టచ్చు. దాన్ని ప్రైవేటీకరణ ఆపింది మేమే అని నారా లోకేష్ జగన్ బట్టి ఆగినాయి ఇవన్నీ. జగన్ వాళ్ళు ఇంకా మొత్తం ఉన్నది కూడా ప్రైవేటీకరణ చేయాలంటుంటే వాళ్ళు ఎట్లా ఆపుతామంటారు? చెప్పినా నమ్మొద్దా జనం? వాళ్ళైతే మేమే ఆపామని పవన్ కళ్యాణ్ ఏం లేదు, అవన్నీ ఓవర్ అమ్మకాలే. ఎక్కువగానే జగన్ డిమాండ్ చేశారు. మరి చేస్తాడు, మా ప్రభుత్వం తెస్తానంటుండగా చూడు ఇచ్చి చూపెడతాడు. వస్తే రాకపోతే చేసేది ఏం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఘటన జరిగింది, 9 మంది మృతి చెందారు, దాని గురించి ఏమంటారు? ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ అన్న తర్వాత సహజంగా జరుగుతూనే ఉంటాయి. దాని మీద అది ఏ పార్టీల అధికారంతో సంబంధం ఉండదు, కానీ మేనేజ్మెంట్లే జాగ్రత్త పడాలి. అన్ని ఫ్యాక్టరీలు ఇప్పుడు అంతకుముందు వైజాగ్లో గ్యాస్ లీక్ అయింది ఒక దానిలో, అక్కడ చనిపోయారు. మరి భోపాల్లో జరిగింది ఇంతకుముందు. అది కాంగ్రెస్ గవర్నమెంటా బీజేపీ గవర్నమెంటా? గవర్నమెంట్లకు సంబంధం ఉండదు. అది ఈవెన్ ఫారిన్ కంట్రీస్, వెల్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా జరుగుతూనే ఉంటాయి ఇండస్ట్రీస్లో. ఆ టైం బ్యాడ్ అంతే. అది ప్రాథమిక నిర్ధారణలు అయితే అక్కడ క్వాలిటీ లేకనే ఆ ఇన్సిడెంట్ జరిగింది అనేది ప్రాథమిక నిర్ధారించారు. ఇప్పుడు కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత కమిటీలు వేయటం అంటుంటారు. అది హాస్పిటల్స్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, ఓ బస్సు తిరగబడ్డదనగానే దాని మీద యాక్షన్ మొదలు పెడతారు. ఇక నుంచి ఈ బస్సులే ఆపేయాలి, అప్పటికప్పుడు హడావుడి చేస్తారు. 4 రోజుల తర్వాత మళ్ళా యాక్షన్ ఉండదు. ఇప్పుడు మన స్లీపర్ బస్సులు అన్నీ రద్దు చేయాలన్నారు. అసలు ఆ స్లీపర్ బస్సులు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆలోచించాలి కదా. అలా కొన్ని రంగాలు ఎలా ఉంటాయంటే ఆ 2-3 ఇన్సిడెంట్లు వరుసగా జరగగానే ఇక దాని మీద హడావుడి చేయడం మొదలు పెడతా ఉంటారు. మళ్ళీ జనాలు మర్చిపోగానే మళ్ళీ మొదలే. సో దాని మీద ఎప్పుడు ఉండే అంతే. మరి దాని గురించి నారా లోకేష్ జగన్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రైవేటీకరణ ఆపింది మేమే అని జగన్ ఏమని నేను చెప్తున్నాడు, నారా లోకేష్ మేమే అంటున్నారు. ఎవరి హయాంలో ఆగిందంటారు ప్రైవేటీకరణ? అసలు ఎవరి హయాంలోనూ ఆగలేదండి ఇప్పుడు కూడా. అది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎవరి మైలేజ్ కోసం వాళ్ళు స్టేట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది సార్, దానికి ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు కంటిన్యూ చేస్తున్నారు, ఎవరు ఆపారు అనేది కాదు. ఆ ప్రాజెక్ట్ అనేది పూర్తయితే కనుక ఆ క్రెడిబిలిటీ ఎవరికి వెళ్ళినా కానీ ముందు దేశానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా జరుగుతుంది. ప్రభుత్వం తరఫు కూడా అంటున్నారు జగన్ గారు. సరే, స్టేట్మెంట్లు అయినా ఇస్తారు సార్, ఏ రాజకీయ నాయకుడైనా సరే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అధికార పక్షం వాళ్ళు ఏ పక్షం అధికారంలో ఉన్నా సరే ప్రతిపక్షం దానికి డబుల్ అంకి చెప్తుంది. ఇప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా అలాగే చెప్తూ ఉంటారు. అది అధికారంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇంత వాల్యూ అనేది మనం అసలు కట్టలేము. దానికి ఎక్స్గ్రేషియా అనేది ఎంతవరకు అంటే
మనిషి చనిపోయిన తర్వాత ఇప్పుడు రైల్వే కనుక జరిగిందనుకోండి, రైల్వే యాక్సిడెంట్ జరిగిందనుకోండి, దానిలో ఫిక్స్డ్గా ఇంత అమౌంట్ అని ఉంటుంది. దానిలో ఎవరు డిమాండ్ చేయడానికి ఏమి ఉండదు. 5 లక్షలు 10 లక్షల అమౌంట్ ఉంటుంది. మరి అక్కడ లేనిది వైజాగ్ దానిలో మటుకు మనిషి చనిపోవటం అనేది ఒక కుటుంబంలో ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి కనుక పోతే ఇక ఆ కుటుంబం చిన్నాభిన్నం అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అది ₹1 కోటి ఇచ్చినా, ₹1.5 కోటి ఇచ్చినా, ఇప్పుడు ₹1 కోటి డిమాండ్ చేయడం అనేది నేను తప్పని అనట్లేదు, అది చిన్న అమౌంట్ అనే అనట్లేదు. డబ్బుల గురించి కాదు అక్కడ అసలు, ఇది ఎప్పుడు ఉండేదే. ఏ గవర్నమెంట్ ఉన్నా 20 లక్షలు ప్రకటిస్తే కాదు ఇంకో 10 లక్షలు పెంచి ఇవ్వాల్సిందే అంటుంటారు. అది సో అది ఎవరిని తప్పు పట్టేది కాదు. టోటల్గా ఆ ఎక్స్గ్రేషియా కన్నా కూడా ఆ కుటుంబంలో వ్యక్తులను ఆదుకొని వాళ్ళకి అండగా నిలబడితే ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా ఉంటాయి. ఆ పిల్లలకి చదువుల విషయంలో కానీ, లేకపోతే ఆ ఇంట్లో ఇంకెవరైనా గ్రాడ్యుయేట్స్ ఉంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేయటం, అలాంటివి చేస్తే బాగుంటుంది. కానీ అచ్చగా డబ్బులు ఇచ్చినంత మాత్రం నిలబడతాయని కూడా ఉండకపోవచ్చు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇష్యూ జరిగింది, అదే 9 మంది చనిపోయారు, దాని గురించి ఏమంటారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాని గురించి అంతగా ఐడియా లేదండి. అంత దూరం మనం పోం కదా. అక్కడ ఉండే వాళ్ళకి ఆ వాతావరణంలో అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది, కానీ మనకు అర్థం కాదండి. తప్పిదం వల్లనే జరిగింది అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజం ఏంటంటే అక్కడ ఎంక్వైరీ చేయాలండి. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అది ఎంక్వైరీ చేస్తే అది అర్థమైపోయింది. మనకి తెలియని వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకి మనకేం అర్థమైపోయింది. ప్రాథమిక రిపోర్ట్లో కూడా తేలింది కదా, అది క్వాలిటీ లేకనే అలా జరిగిందని ప్రాథమిక రిపోర్ట్లో అయితే తేలింది రైటేనండి. అది ప్రజలకు కూడా తెలియపరచాలిగా, తెలియపరచాలి కదా, ప్రజలకు కూడా తెలిసి ఉండాలి కదా. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎవరు ఆపారంటారు? అంటే ప్రైవేటీకరణ కాకుండా జగన్ చేశారంటారా, చంద్రబాబు చేశారంటారు? ఎవరు చేశారండి? అయ్యే అంతవరకు మనం దూరం ఆలోచించమండి. అది అక్కడ ఆ నాయకుల వరకే అర్థమైంది, కానీ మనకేం అర్థమైందండి. అధికారులు తప్పిదామంటున్నారు. 9 మంది చనిపోయారు కదా, చనిపోయారు మనం ఏం చేద్దాం. అది క్వాలిటీ లేక చనిపోయారు అనేది ప్రాథమిక నిర్ధారణలో తేలింది. మరి ఏమంటారు దాని గురించి? అది తప్పే కదా. తప్పేనా? ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించాలి అంటున్నారు. మరి ఇచ్చేనే కాదు, కేంద్రం ఇచ్చేనే ఇక్కడ ఏవి ఆడినా ఆడిచ్చేనే ఆటాడేది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎవరు ఆపారంటారు? జగనా, చంద్రబాబా, లేకపోతే పవన్ కళ్యాణ్? జగనే ఆపాడు కదా. జగనే ఆపాడా? మరి మేమే ఆపామని అంటున్నారు కదా నారా లోకేష్. అంటానికి ఏమొచ్చింది, మాటకి ఏమొచ్చా కానొచ్చింది దానివల్ల నేనే పోయానంటే ఎట్లా కుదిరింది. మేమే తీసుకొచ్చాము, దీనికి 11,000 కోట్లు తీసుకొచ్చాము డెవలప్మెంట్కి వాటికి అన్న ఏమి చేసుకురాలేదు, ఏమి లేదు, ఏం లేదంటారా? ఏమాపారు ఏం ఆపడు. వాళ్ళ ఏమైంది, వాళ్ళ ఏం కాదు. చంద్రబాబు గారు ఎలా పనిచేస్తున్నారు? బాగుంది, బాగా చేస్తున్నారా? పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4,000. ఇంటికి వచ్చి ఇస్తున్నారా ఎట్లా? ఇంటికి రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు ఎలా ఉన్నాయంటారు? బాగానే ఉండేలే, బాగానే ఉందిలే, బాగానే. మళ్ళీ రావాలంటారు ఆయన? అయినా రావాలా, జగన్ రావాలా, చంద్రబాబు రావాలా? చంద్రబాబు రావాలి. ఎందుకంటే తిండి పెడుతుండగా తిండి పెడుతున్నారంట.